హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. గత 4 రోజుల నుంచి మోహన్ బాబు ఇంట్లో చోటు చేసుకున్న గొడవలు ఇప్పుడు మరింత ముదిరాయి. అయితే ఈ 4 రోజుల నుంచి ఇంటి వరకే పరిమితమైన గొడవలను కూడా ఇప్పుడు రోడ్డుకి ఎక్కాయి. పోలీస్ స్టేషన్లు, కేసులు అంటూ వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు కూడా పోలీసులు నోటీసులు జారీ చేసేంత వరకు వచ్చాయి. అయితే మోహన్ బాబు ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఇక్కడ మోహన్ బాబు తీరుపై చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నిన్న ఈ మీడియా కవరేజ్ కోసం అక్కడికి వెళ్ళిన జర్నలిస్టులపై ముఖ్యంగా మోహన్ బాబు దాడికి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తే మనకు అన్ని మీడియా ఛానల్స్లోని బాగా ప్రత్యక్షంగా కనిపించడం అది చూస్తుంటే మోహన్ బాబు తీరు అనేది చాలా అభ్యంతరకరంగా ఉందని చెప్పేసి జర్నలిస్టు సంఘాలు అనేవి మండిపడుతున్నాయి. మరోవైపు ఈ మోహన్ బాబు మీడియాపై దాడి చేసిన ఘటనలో మీడియా ప్రతినిధికి అయితే ఒక బలమైన గాయాలు తగిలే, ఆయనకి మొహం పైన చాలా గట్టిగా గాయం తగిలినట్టు కనిపిస్తుంది. ఆయన చేతిలో ఉన్న మైక్ని తీసి రిపోర్టర్పై మోహన్ బాబు ఒక్కసారిగా దాడి చేయడంతో ఆయన ఫేస్ దగ్గర అయితే చాలా బలమైన గాయం తగిలి ప్రస్తుతం ఆయనకైతే ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సినంత పరిస్థితి అయితే ఏర్పడుతుంది. డాక్టర్లు కూడా దీని మీద తాజాగా రిపోర్ట్స్ ఇచ్చారు. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మనం కాసేపటి క్రితమే టీవీలో చూసాం, మీడియాలో కూడా వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో దీనిపై చాలామంది సీరియస్గా తీసుకున్నారు. ముఖ్యంగా జర్నలిస్టు సంఘాలు మీడియాపై ఇట్లా దాడి చేయడం ఏంటనేది చాలా సీరియస్గా క్వశ్చన్ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు చర్యలకు దిగారు. మోహన్ బాబుపై తాజాగా కేసు నమోదైందనమాట. ఆయన మీద సెక్షన్ 118 BNS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. మరోవైపు వాళ్ళ దగ్గర ఉన్న గన్స్, ఎవరైతే మంచు విష్ణు, మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ ముగ్గురు దగ్గర ఉన్న గన్స్ కూడా వెంటనే సబ్మిట్ చేయాలని కూడా పోలీసులు వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు 10:30కు ఒక విచారణ కూడా ఉంది. ఆ విచారణ కూడా వీళ్ళు ముగ్గురు కంపల్సరీగా రావాలని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారం చూస్తే మోహన్ బాబు ఇంట్లో అయితే గొడవలు అనేవి బాగా జరుగుతున్నాయని కూడా బాగా మనకి అందరికీ ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చింది. ఎందుకంటే సండే రోజు మొదలైన గొడవ ఇవాళ బుధవారం వరకు చూస్తే 4 రోజుల నుంచి మీడియాలో మనకి ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్ ఉంది. మంచు మనోజ్, మంచు విష్ణు వాళ్ళిద్దరు బౌన్సర్లు కొట్టుకోవడం, వాళ్ళిద్దరు ఉండగానే వాళ్ళ ముందే బౌన్సర్లు కొట్టుకోవడం, మీడియా ప్రశ్నించడానికి వెళ్ళిన మీడియాపై కూడా వాళ్ళు దాడి చేయడం అనేది కూడా ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది. తెలుగు రాష్ట్రాల ప్రస్తుతం ఇది చాలా సంచలన విషయంగా మారింది. మరి దీనిపై ఇక ముందు పోలీసులు వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అంటే కేసు వరకు పరిమితం చేస్తారా, లేకపోతే ఇంకా సీరియస్ యాక్షన్ ఏమైనా తీసుకుంటారా అని చెప్పేసి కూడా వెయిట్ చేసి చూడాల్సిందే మనం.